చిచ్చి. సారీ. యో చూసుకోబల్లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? జూన్ 4 తర్వాత చూస్తాను. ఏ కలవేకండి, నేను వస్తా. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా. మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే నిన్ను జైలు అర్థమైంది. జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్నా? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. బాబా, నీ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వు. ఫైనల్ గా మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ 4 అక్షంతలు వేసి పెద్ద మనిషి అనిపించుకో. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు? ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను అని చెప్పండి. సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముడ్డ ఇంకోసారి మీ అందరి ముడ్డ. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో. నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి బండి నీ ఇద్దరు మూలకెళ్ళి ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడండి, తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. ఓకే, సెకండ్ అండి. 4 + 20 ఎంత? ఎంత? కరెక్ట్ గా 420 కాదా? గుడ్. ఎల్కేజీలో పడండి. నేను మురళి నేను నీకు చెప్పా, ఇలాంటి చీఫ్ ఫెలోతో నాకు వద్దని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇలాంటి చీప్ నా కొడుకులతో నాకు వద్దని చెప్పా. సార్, ఏపీకి రాజధాని అమరావతి ఒకటే అంటున్నారు, కానీ మీరు మూడు రాజధాని. మా పాలసీ అది, మా పార్టీ పాలసీ అది, మా విధానం. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అంటారు. వెంట్రుక ఎందుకు బీగుతాం? కుర్చే బీగుతామని. వేసేసాడు, బాగా వేసేసాడు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే, పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఫ్లాష్ బ్యాక్. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని జగనన్న అక్కడ, అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. రోజా అనే నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎలక్షన్ ఏదో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి ఇంగ్లీష్ రాదు. జగన్ మామయ్య ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.